మరోసారి దేవుని సన్నిధికి రావటానికి కృప చూపించాడు. దేవుడు మన పట్ల కార్యము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు కార్యాలు మన పట్ల చేయాలంటే మనం ఏమైనా చేయాలా? ఏం చేయాలి? దేవుని స్తుతిస్తే కార్యాలు అవుతాయి, శ్రద్ధగా ఉంటే కార్యాలు అవుతాయి. ఆయన సన్నిధికి వస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఏమా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన నమ్ముకుంటే కార్యాలు చేస్తాడు. మాట వింటే కార్యాలు జరుగుతాయి. సరే, మీరు చెప్పినవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను టయాన్ని బట్టి. ఏమ్మా సరే, మొదటిగా మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మకపోతే కార్యాలు జరగవు. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 5వ వచనంలో నీవు ఆయన నమ్ముకొనుము అప్పుడు చదవ అప్పుడు లేదా? సరే, వెరీ గుడ్. సరే, మంచిది. నీవు ఆయన నమ్ముకొనుము. ఎప్పుడు నమ్ముకున్నప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. కాబట్టి దేవుడు నమ్మండి, దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుని నమ్మని వారు ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు, కార్యాలు పొందలేరు. కాబట్టి దేవుణ్ణి నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎలా నమ్మాలి? పూర్ణ విశ్వాసంతో, చేయగలడని, పూర్తిగా ఆయన మీద ఆధారపడి. వెరీ గుడ్. సంపూర్ణంగా ఏమి సందేహపడకుండా దగ్గరలోనే ఉండు అక్కడ. అవును, 26వ అధ్యాయం కీర్తనలు మొదటి వచ్చిన 2వ లైన్లో చూస్తే ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. దావీదు ఏ మాత్రము సందేహపడకుండా దేవుని నమ్మాడు కాబట్టి కార్యాలు జరిగినాయి. కాబట్టి నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలంటే ఏమాత్రం సందేహించకుండా దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడని వాక్యం చెబుతూ ఉంది. 28వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 7వ వచనం, నా హృదయము దేవుని యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం. దావీదు 2 విషయాలు చెప్పాడు. అదేమిటంటే దేవుని నమ్మటం వల్ల కార్యాలు జరిగినాయి. రెండవది, దేవుని నమ్మటం వల్ల దేవుని సహాయము కలిగింది. దేవుని నమ్మితే కార్యాలు జరుగుతాయి, దేవుని నమ్మితే దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని సహాయం పొందాలన్నా, కార్యాలు జరగాలన్నా మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. మీరందరూ నమ్మిక ఉంచారమ్మా? మీ కార్యాలు ఏమైనా జరిగినాయా? దేవుని సహాయం ఏమైనా కలిగిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అదేవిధంగా ఇంకా నమ్మునోళ్ళున్నా, సందేహాలున్నా తీసివేసుకోండి. ఈ కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. ఒకసారి ఒక ఆయన తన కుమారుని తీసుకొచ్చాడు. వాడికి పట్టిన దయ్యం అలాంటిది, అది వదలటల్లా, ఎవరు వదిలించలేకపోతున్నారు. అందుకని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి మాకు సహాయం చేయమని అడిగారు. సరే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవరా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నమ్మితే సాధ్యమవుతుంది అని యేసు ప్రభువు చెప్పాడు. అంతకుముందు ఏమడిగాడు ఆయన? మమ్మల్ని కనికరించి
నా మీద కనికరపడి మాకు సహాయము చేయమన్నాడు. సహాయం ఎవరికి చేసేది? సహాయం ఎవరికి చేసేది? నమ్మిన వారికి. అదే చెప్పాడు యేసు ప్రభువు. నమ్మితే సాధ్యమైద్ది, సహాయం చేయటము సాధ్యమైద్ది అని చెప్పారు. అయితే నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని బిగ్గరగా కేక వేసి చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు గద్దించగా వాడిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దయ్యం వదిలిపోయింది. వాడు బాగుపడ్డాడు కదా. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే బాగుపడతాడు కానీ, నమ్మకంతో తీసుకొస్తే బాగుపడతాడు కానీ, అక్కడికి ఇక్కడికి తిప్పితే ఏం బాగుపడతాడు? పాపం సర్వేశ్వరావును బాగు చేయాలని సీతమ్మ గారు ఎంతో ప్రయాసపడింది. పెద్దల చేత చెప్పించింది, మేనమామ చేత చెప్పించింది, డాక్టర్లు చెప్పారు, మారలేదు. ఆఖరికి నరాలు ఫెయిల్డ్ అయిపోయి మంచానికి అంకితం అయిపోయాడు. మంచంలోనే ఉన్నాడు. కొన్ని నెలల పాటు మంచంలోనే పడుకున్నాడు, లెగవల. పాపం వాళ్ళమ్మ మరి తల్లి ప్రేమతో ఖర్చు అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి మరి వైద్యం చేయించింది. డాక్టర్ గారు చెప్పారు, అమ్మ మేము వైద్యం చేస్తున్నాం కానీ ఆ పిల్లవాడు మరి నిష్టగా ఉండాలి, తాగకూడదు, తాగుడు జోలికి వెళ్ళకూడదు, మళ్ళీ తాగితే ఇలాగవుతాడు అని చెప్పాడు. సరే అంది. డబ్బులు కట్టింది, పాపం చాలా ఖర్చు పెట్టింది. తీసుకొచ్చిన తెల్లారి నుంచి మళ్ళీ డ్రింక్ మొదలుపెట్టాడు. నడుస్తున్నాడు, బాగా అయ్యిందే, కొట్టుకాడికి వెళ్తున్నాడు, తాగుతున్నాడు, వస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, అదేమంటే అలల మీదకి వెళ్తున్నాడు, మారలేదు. ఇక వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా పసర పోస్తే, లేకపోతే ఫలానా డాక్టర్ హాస్పిటల్ ఉంది, కేవలం తాగుబోతులు మార్చే హాస్పిటల్ అది. వాళ్ళు ఇచ్చే వైద్యానికి ఎంత టోళ్ళైనా సరే తాగుడు మానాల్సిందే, కాకపోతే ఖర్చుతో కూడిన పని. అంటే తల్లి అది కూడా ఖర్చు పెట్టుకొని అప్పు చేసి, ఎందుకంటే అలా రిటైర్మెంట్ అయ్యాడు కదా, జాబు లేదు, వచ్చిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. అప్పు చేసి అల్లా హాస్పిటల్లో పెట్టి చూపించింది. ఏమాత్రం ప్రయోజనం లేదు. డబ్బులు అయితే వదిలి కానీ వాడు మారలా. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. సరే కొట్టు పెట్టి ఇచ్చారు, కొట్టులో 2 రోజులు అమ్మాడు, తర్వాత అది మానేసాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. ఎవరు మార్చగలుగుతారు? ఎవరిని మార్చాలన్నా దేవునికి సాధ్యమైద్ది కానీ మనుషులకు అసాధ్యం. ఆ నమ్మకం వీళ్ళకి కలగాల, వాళ్ళు తీసుకురావాల, ప్రార్థనలు చెయ్యాల. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పాడు వాడితో. శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని అడిగితే, ఇది ఆషామాషికి డబ్బులు ఖర్చు పెడితేనో డాక్టర్ల దగ్గరికి వెళ్తేనో తగ్గేది కాదురా బాబు, ఇది ప్రార్థన వల్లనే వదిలిపోయిద్ది. ఇది ప్రార్థనకు తప్ప ఇక వదిలిపోవటం అసాధ్యమని యేసు ప్రభువు చెప్పాడు. కనీసం ఈ మాటలన్నా ఇంటే అంతే అర్థమైంది. పాపం మొదట్లో బాగానే వచ్చారు, దేవుడు కార్యాలు చేశాడు, అందరూ మంచిగా ఉన్నారు. మధ్యలో మళ్ళా మానేశారు, రావటం ఆగిపోయారు. మళ్ళీ ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు, లారీలు యాక్సిడెంట్లు, కార్లు యాక్సిడెంట్లు, ఆటోలు యాక్సిడెంట్లు, బళ్ళు యాక్సిడెంట్లు, ఫోన్లు ఓటాలు ఎన్నో జరిగింది. అయినా దేవుని సన్నిధికి రావటానికి అలా కుదరటం లేదు, టైం చాలటం లేదు, కూటం పెట్టుకుంటానికి కూడా కుదరటం లేదు. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలం, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు.
బాగు చేస్తాడా చేయడా? ఆ? ఎంతమందిని బాగు చేయలేదు? ఎంతమంది తాగుబోతులు తిరుగుబోతులు మారలేదు? యేసయ్యే మార్చగలడు, ఇంకెవరు మార్చలేరు. వాడు సర్వేశ్వరరావు మారాలంటే దేవుడు మార్చాల్సిందే తప్ప ఇంకెవరు వల్ల కాదు. ఆ సత్యాన్ని మరి సీతమ్మ గారు ఎప్పుడు నేర్చుకుంటుందో, ఎప్పుడు తెలుసుకుంటుందో, ఎప్పుడు తీసుకొచ్చిద్దో. ఇక అప్పుడు దాకా ఈ కష్టాలు తప్పవు. పెరుగు తగ్గ కష్టాలు ఉన్నాయి. అది విషయం. కాబట్టి ఒకటి, దేవుని నమ్మటం వల్ల కార్యాలు జరుగుతాయి, మార్పులు కలుగుతాయి, సహాయం దొరికిద్ది అన్న విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఇంకేమన్నారు? ప్రార్థన చేయాలన్నారు. సరే, ప్రార్థన చేయాలి. సొలొమోను ఉన్నాడు, చిన్న వయసులోనే అనుకోని విధంగా రాజరికానికి వచ్చాడు. ఆదోనియా, దావీదు గారు మొదటి భార్య కుమారుడు ఆదోనియా రాజుగా ప్రకటించుకొని రాజ్యం చేస్తున్నాడు. అప్పటికి దావీదు గారు వృద్ధాప్యంలో ఉన్నాడు. కనీసం కొడుకు రాజుగా ప్రకటించుకున్న సంగతి కూడా రాజుగారికి తెలియదు, దావీదు గారికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బెత్షెబ మంత్రి అయిన యోవాబుని అడిగింది, ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా, రాజుగారు ప్రమాణం చేశాడు కదా, నాకు పుట్టిన కుమారుని రాజుని చేస్తానన్నాడు కదా, మరేంటండి మంత్రి గారు అని అడిగింది బెత్షెబ. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మాయి నేను ముందు వెళ్తా దావీదు గారి దగ్గరికి, నేను మాట్లాడుతూ ఉంటా, అప్పుడు నువ్వు రా. అప్పుడు ఏందమ్మా అంటే, నేను విషయం చెప్పు అని సలహా ఇచ్చి పంపాడు. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా బెత్షెబ వచ్చింది. ఏంటమ్మా అంటే, ఏముంది, రాజుగారు నా కొడుకును రాజుని చేస్తా అన్నాడు, ఆదోనియేమో రాజుగా ప్రకటించుకున్నాడు అంది. రాజుగా ప్రకటించుకున్నాడా? అరే తెలియదే, సాదోకుని పిలవండి అన్నాడు. సాదోకు ఎవరు? యాజకుడు. యాజకుడిని పిలిచి ఈమె కొడుకు సొలొమోన్ని రాజుగా ప్రకటించండి అని దావీదు గారు ఆర్డర్ వేశాడు. అప్పుడు రాజుగా ప్రకటించారు సొలొమోన్ని. ఇది అనుకోకుండా వచ్చింది. అభిషేకం చేశారు, రాజుగా ఎక్కించారు. ఈ సంగతి తెలుసుకున్న ఈడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి బెత్షెబని అడిగాడు, అమ్మా మరి రాజ్యం నాది, ప్రజలందరూ కూడా, ఇజ్రాయిల్ అందరూ కూడా నేను రాజు కావాలనుకుంటున్నారు, కానీ అనుకోకుండా దేవుని వల్ల నా సహోదరుడు అయిపోయింది, మరి ఏం చేస్తాము అని వాడు బలిపీఠం కొమ్ము పట్టుకున్నాడు, బాధపడ్డాడు. వాడేమడిగాడంటే, దావీదు వణుకు పుడతా ఉంటే, దుప్పట్లో 10 దుప్పట్లు కప్పిన చలి ఆక్కపోతా ఉంటే అభిషేక్ అన్న ఆమెను తీసుకొచ్చి వెట్టగలగటానికి రాజుగారు కౌగిటి ఉంచారు. ఊరకు నాన్నగారు కౌగిటే ఉంచుకుంటున్నాడుగా, పెళ్లి చేసుకోలేదు కదా, నేను చేసుకుంటా, మాట్లాడతావా అని అడిగాడు. ఏమ్మా, తల్లి సొలొమోన్ని అడిగింది. అడిగితే కోప్పడ్డాడు సొలొమోను. ఇక ఇదెందుకు చెప్పాడంటే, చిన్న వయసులో అనుకోని విధంగా రాజ్యభారం పడింది. రాజ్య పరిపాలన చేయటానికి కావలసిన జ్ఞానము సొలొమోనుకి లేదు. అందుకని ఆయన ప్రార్థన చేశాడు దేవునికి. దేని కొరకు? జ్ఞానము కొరకు, వివేకము కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు సొలొమోనుకి వర్ణింపశక్యము కానంత వివేచనను, జ్ఞానమును కూడా దయచేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా. అమ్మాయి ప్రశాంతికి
మరి మనం ప్రార్థన చేశాం. అమ్మాయి కన్నా బాగా చదివే వాళ్ళకు కూడా ఎంసెట్లో సీట్ రాల. అమ్మాయి ప్రశాంతికి సీట్ వచ్చింది. నేను చెప్పా, అరే సీట్ వచ్చిద్దిరా, మీకు కాలేజీలో పెట్టుకోండి, మీకు కాలేజీకి వెళ్ళమని, దగ్గరగా ఉంది కాబట్టి బస్సులో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం కాదు, తప్పనిసరిగా సీట్ వచ్చిద్ది అని చెబితే వీళ్ళకి నమ్మకం కుదరక డిగ్రీకి పంపించారు చైతన్య కాలేజీకి. రమేష్ గారి దగ్గర వాళ్ళు అక్కడ కాలేజీలో చేర్చారు. కొన్నాళ్ళు చదువుతూ ఉంది, సీట్ వచ్చింది. మరి అయ్యగారు మీరు చెప్పినట్టు సీట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటావు అని వచ్చారు. నేను చెప్పా కదరా అమ్మాయి సీట్ వస్తుంది పలానా కాలేజీలో అని కూడా చెప్పా కదా అమ్మాయి అంటే, అనుకోలేదు అయ్యగారు అంది. సరే అంకురావు గారిని తీసుకెళ్ళండి రమేష్ గారి దగ్గర. ఇటువరకు నేను చెప్పిన పని అయ్యేది, 100 మందిని దాకా చేర్చా. ఎవరికి ఫీజులు కట్ల, వచ్చిన స్కాలర్షిప్ తీసుకొని చదివేయండి అంటే చేర్చుకున్నాడు. ఆ తక్కిలపాడు వాళ్ళని, నవాపేట వాళ్ళని, చాలామందిని, మైతవరంలో కూడా చాలామందిని చేర్చా. కానీ అభిషేక్ విషయంలో కేసు పెట్టాడని అరిచా. ఇక అప్పటి నుంచి కొంచెం డీలింగ్స్ తగ్గినాయి కాబట్టి ఆయన తీసుకెళ్ళి చెప్పించుకోండి రా అన్న, లేకపోతే పెద్ద ఆయన చేత ఫోన్ చేయించుకోండి, మన మంత్రివర్యులు ఉన్నారు, మాజీ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, చెప్పమ్మా అన్న. ఏం చెప్పకుండా వెళ్తే నేను ఈనుకోండి అన్నాడు. వీళ్ళు ఎవరు తీసుకెళ్ళ. సరే ఆయన ఈనప్పుడు మనం ఏం చేద్దామని మళ్ళీ డిగ్రీకి పంపించారు. అరే సీట్ రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అమ్మాయి, సీట్ వచ్చిన వాళ్ళు మీకేమైంది, వెళ్ళండి అన్న. ఆలోచిస్తాం పాస్టర్ గారు అన్నారు. కానీ ఎందుకంటే మన రోజు వస్తే కలుసుకుంటే నేను సలహాలు చెప్పడానికి మాట్లాడడం కుదిరిద్ది. వీళ్ళు వస్తే ఒక వారం వస్తారు, ఆదివారం వస్తారు, అది రమణ వస్తుంది పాపం ఓపిక చేసుకొని, లేకపోతే 2 వారాలకో 3 వారాలకో వస్తుంది. దానివల్ల మాట్లాడటానికి కుదరట్లేదు. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మాయి మరి మీరు రాలేదు కదా, మీ సీట్ ఒక 3 లక్షలకు అమ్ముకుంటున్నాం, తర్వాత అడిగితే మాత్రం మేమేం చేయలేదని. 3 లక్షలకే వీళ్ళు మళ్ళీ అడగబోయి వెళ్ళారు. మరి అయ్యా వాళ్ళు కాగితాలు ఇట్లేదు అన్నారు. ఇక్కడికి వచ్చారు, ఫోన్ చేసింది రమణ, ఏందమ్మా అంటే మళ్ళీ కాలేజీకి వెళ్తున్నాం, జేర్చుకునేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. మనకి అదేగా, మనం ప్రార్థన చేసి వాళ్ళు చేర్చుకున్నారు, సర్టిఫికెట్ లేకపోయినా మీరు ఇచ్చినప్పుడు గీయండి అన్నారు. ఇప్పుడు ఎంసెట్కి వెళ్తుంది. అంతేనమ్మా, వెరీ గుడ్. బీటెక్ ఎంసెట్లో సీట్ ర్యాంక్ వచ్చిందన్నమాట, బీటెక్కి వెళ్తుంది. దేవుని స్తోత్రం. అది జ్ఞానం కావాలా, అడుగు, ప్రార్థన చెయ్యి, ప్రార్థనకు రా. నీకు కావాలని నువ్వు వాళ్ళు వచ్చినా రాకపోయినా వేణుకు కావాలమ్మాయి, మరి నువ్వు తీసుకొని రా పిల్లవాడిని. మరి వస్తేనే జ్ఞానం, ప్రార్థన చేసుకుంటేనే జ్ఞానం. యాకోబు గారి ద్వారా కూడా దేవుడు ఒక మాట రాయించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో అంటే బంగారానికైనా వేణుకైనా జ్ఞానం కొదువుగా ఉంటే చారోనికైనా దేవుణ్ణి అడగాలి. పాపం రోజు వచ్చింది, హోంవర్క్ రాకపోతే వాళ్ళు కొట్టాడతారేమో, టీచర్స్ కొడతారేమో అని పాటలు పాడేటప్పుడు హోంవర్క్ రాసింది, వాక్యాలు చూస్తుంది. గుడ్. ఇదివరకు యేసుబాబు కూడా వచ్చేవాడు, ఇప్పుడు ట్యూషన్ ఎక్కువైంది, భారం ఎక్కువైంది. కాబట్టి ఎవరి జ్ఞానం కావాలన్నా దేవుణ్ణి అడగాల్సిందే. ఎలా అడగాలి? సందేహించక. ఆ సూత్రం ఎక్కడైనా వర్తించిద్ది. ఆ సూత్రం ఎక్కడైనా వర్తించిద్ది అన్నమాట. ఇక్కడ కూడా అదే సూత్రం. సందేహపడకుండా అడిగితే దేవుడు గద్దించకుండా ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. అమ్మాయి ప్రశాంతికి, నేను బంగారం అంటాలే కానీ
నువ్వు కూడా బంగారం అంట. బంగారికి దేవుడు జ్ఞానం ఇచ్చును గాక, వేణుకు కూడా జ్ఞానం ఇచ్చును గాక అని వాగ్దానం. ఇప్పుడు చదివిపోతే ఎట్రా, జ్ఞానం రాకపోతే ఎట్రా, సైకిల్ ఇచ్చి తిప్పుతా ఉంటే నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టు. రేపు అండ నీకు ఆయనే కదరా. వాడు చదువుకోకుండా ఏం చేస్తాడు, అలా నాకు లారీకి కేంద్రాలతోనే ఏంది. చదివించుకోరా దేవుడు సన్ని తీసుకురామ్మా, జ్ఞానం ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు. 2 అయిపోయినాయి. 3వది దేవుని సన్నిధికి రావటం అన్నారు కదా, అది కూడా చెబుతా. యోషియా అన్న రాజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు రాల్చాడు. దేవుడు అన్నాడు, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. యోషియా దేవుని సన్నిధిని దీనత్వం కలిగి నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కార్యం చేస్తాడు. ఇక్కడ యోషియా రాజు గారికి సహాయం చేశాడు. అన్న వచ్చింది, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది, ఆమె ఫలించింది, ఆమె కోరిక నెరవేరింది, తీరింది. మీ కోరికలు తీరాలా, దేవుని సన్నిధికి రండి, ఏమ్మా ప్రార్థనలు చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు. మేము ఇంటికాడ కొనుక్కుంటాం, మాకు రావటానికి కుదరట్లేదు, అంత తీరిక లేదు, ఆ ప్రార్థన నువ్వే చేయి పాస్టర్ గారు, నీకేదో ఇచ్చేది కానికేదో మేము ఇస్తాము. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నేను చేస్తానే ఉంటా. ఏమ్మా సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. మందిరము ప్రతిష్ఠ చేసిన తర్వాత మందిరములో ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. లక్ష్యముంచు, నా ప్రార్థన ఆలకించు, నా పొట్టు మొర ఆలకించు. ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉంచుము. రాత్రింబగళ్ళలో దేవుని కనుదృష్టి ఆడ ఉంటుంది, దేవుని మందిరం మీద ఉంటుంది. అందుకని దేవుని సన్నిధికి రండి. యాకోబు అన్నాడు, అరే బాబు మనం బేతేలికి వెళ్దాం పదండ్రా అన్నాడు. ఏమ్మా ఎందుకంట బేతేలికి? ఏమ్మా 35 ఆ పేరు పెట్టక ముందురా, అప్పుడు కాదురా తిరిగి వచ్చేది, అది కాదమ్మా. ఆ 35వ అధ్యాయము. యాకోబు తన ఇంటి వారితో ఏం చెప్పాడంటే, మనము లేచి 3 లాస్ట్, మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. మనం అందరం బేతేలుకి వెళ్దాం మందిరానికి. ఎందుకంటే నా శ్రమ దినమున నాకు జవాబు దయచేసినటువంటి దేవునికి, నా మార్గములో నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ నేను బలిపీఠం కడతా. వెళ్దాం పదండి బేతేలికి అన్నాడు. బేతేలికి వెళ్ళిన తర్వాత దేవుడు బేతేల్లో పేరు మార్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. మందిరానికి వస్తే ఆశీర్వించబడతాం, దీవించబడతాం, ఫలింప చేయబడతాం, అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఆశీర్వాదాలు కావాలంటే రండి.
ఆవరించినైనా పర్లేదు, తర్వాత అయినా ఏమో ప్రార్థన చేసుకోవచ్చు. మంచిది. కాబట్టి దేవుని సన్నిధికి టైం అయిపోవచ్చింది. ఇక ఇంకొకటే ఉంది ఛాన్స్. ఏమో దేవుడు చెప్పినట్లుగా చేయటం వల్ల కార్యాలు జరుగుతాయి. కానాను వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ గారు వచ్చింది. యేసు ప్రభువు వారి దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత పరిచారికులను చూసి అంది, ఈయన చెప్పింది చేయుడి అంది. పరిచారికులతో యేసు ప్రభువు చెప్పాడు, ఆ రాతి బాణను నీళ్ళతో నింపమని. వాళ్ళు నింపారు. ఇప్పుడు తీసుకొని హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్ళారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డవి. దేవుని మహిమ కలిగిన కార్యాన్ని, అద్భుత కార్యాన్ని ఆ పరిచారికులు చూడగలిగారు. దేవుడు చెప్పినట్లు మనం చేస్తే అద్భుతాలు చూస్తాం. దేవుడు చెప్పినట్లు చేసి నోవహు కాపాడబడ్డాడు. అద్భుతరీతిగా ప్రపంచమంతా జలప్రలయములో మునిగిపోయిన నోవహు కాపాడబడ్డాడు. మోషే దేవుని మాట చొప్పున చేసి అద్భుత కార్యాలు చేయగలిగాడు. యోహాను 2:5 చదవండి, ముగించేస్తాను, టైం అయింది. యేసు ప్రభువు వారు తల్లి అయిన మరియమ్మ గారు పరిచారికులు చూసి యేసు ప్రభువు వారు ఏమి చెబుతాడో అది చెయ్యండి. ఈ మాట అందరికి గుర్తు రావట్లేదు. అందరి బైబుల్లో ఉంటుంది కదా, మరి ఈ మాట వాళ్ళకి తెలియట్లేదా? యేసు ప్రభువు వారు చెప్పింది చేయమన్న కానీ నేను చెప్పింది చేయండి అంద మరియమ్మ గారు ఏమన్నా. మరి వాళ్ళకి ఎక్కడికి తెలియట్లేదు? వాక్యం ఉంది కదా, ఆమె చెప్పింది అది. నేను మార్చేస్తాను, నేను ద్రాక్షరసం మరియమ్మ గారు చేశారమ్మా. నువ్వు చదవలేదు క్యాథలిక్ బైబిల్? నేను చదివే క్యాథలిక్ బైబిల్ ఉంది, రమ్ములో ఉండాలి క్యాథలిక్ బైబిల్. ఇదివరకు చదివాను నేను. ఎందుకంటే నేను ఆర్సిఎం చర్చిలో కూడా వాక్యం చెప్పా. అట్ట కాదమ్మా, మనకు డినామినేషన్ భేదం లేదు. మనం అందరం దేవుని వ్యవసాయం జత పని వాళ్ళమే కాబట్టి నాకు ఇబ్బంది లేదు. రాసింది కానీ అన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణలు కాదు. సన్హెడ్రిన్ సభ అన్నది ఉంది. దాంట్లో ఒక 70 మంది ఉంటారు. వాళ్ళందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని బట్టి అపోహ గ్రంథాలు అన్నాయి ఎక్కించబడ్డ కొన్ని ఉన్నాయి. అవి మక్కాబీల చరిత్ర బైబిల్లో లేదు, దాంట్లో ఉంది. దేంట్లో? క్యాథలిక్ బైబిల్లో ఉంది. నేను చదివాను కదా. ఇప్పుడు 400 సంవత్సరాలు ఏం పీరియడ్ అది? సైలెంట్ పీరియడ్, చీకటి కాలం అంటారు. ఏది? మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మొదటి దాకా సైలెంట్ పీరియడ్. ఆ కాలంలో బైబిల్ దీంట్లో ఏం లేదు. మక్కాబీల చరిత్ర ఉంది అక్కడ. ఇది చాలా ఉన్నాయి. అయితే లూథరన్ గారు, మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ అని వాళ్ళు ఈ బైబిల్ తయారు చేశారు. దాంట్లో ప్రత్యేకంగా నేను సెవెంత్ డే వాళ్ళకి వాక్యం చెప్పాను. ఎవరు పిలిచినా వెళ్తా, నేను మాత్రం వాక్యం చెప్పటానికి. ఒక సంవత్సరం చెప్పాను. మీకు తెలుసా, ఆనందయ్య గారు అని ఇక్కడికి వచ్చాడు, ఐతవరం ఆనందయ్య గారు. ఆనందయ్య గారు ఆర్సిఎం చర్చిలో ఫాదరు. ఆయన మన చర్చికి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకొని మొత్తం తిరిగాడు. అప్పుడే ఈ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజరు మాధవరావు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వచ్చాడు అసలు అక్కడికి వచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాం కదా, పెద్ద చర్చి పిల్లల దగ్గర. అక్కడికి వచ్చేవాళ్ళు, నైట్ కూర్చునేవాళ్ళు. ఆ చుట్టుపక్కల అన్నిటికీ ఎక్కించుకెళ్ళేవాళ్ళు వాక్యం చెప్పటానికి.
కేతవీనపాడు కూడా తీసుకెళ్ళాడు ఆనందయ్య గారు నన్ను. చాలాసార్లు వెళ్ళేవాళ్ళు. కాదు కాదు. ఆయన ఎవరంటే ఉదయ్ శేఖర్, పంచి కట్టుకొని వచ్చి ఆయన. ఆయన శనగపాళ్ళు చేస్తున్నాడు ఇప్పుడు. మేరుగు నాగార్జున ఉన్నాడే ఎమ్మెల్యే గారు, వాళ్ళతో అన్నయ్య అయిన. శనగపాళ్ళు దుప్పట్లు పంచాం, రగ్గులు అవన్నీ పంచేవాళ్ళం ఆయన ఉన్నప్పుడు. ఒకసారి వచ్చాడు, మొన్న కూడా వచ్చాడు. సరే, అయినా మన కొద్దిలే కానీ అమ్మ, వాక్యం ఏదైనా వాక్యమే అమ్మ. దేవుని యొక్క వాక్యం మనం అందరం దేవుని గురించి మనం ప్రకటించాలి. డినామినేషన్ భేదాలు వద్దు మనకి. అందరూ దేవుని బిడ్డలే. అసలు ప్రపంచం అంతా దేవుని సంతతే. నమ్ముకున్నారు, నమ్ముకున్న వాళ్ళు తేడా తప్ప అందరూ దేవుని బిడ్డలే. అందరిలో ఉన్న ఊపిరి దేవుందే. కాబట్టి మనకి ఏ భేదం లేదు, అందరం ఒకటే. మనం పుట్టగానే నమ్ముకున్నావా, మనం కూడా మారిన వాళ్ళమే. అది దేవుని స్తోత్రం.